ఇప్పుడు నేనంటే బయట వచ్చాను, నాలాగా తెలియని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? కాబట్టి ఇలాంటిది ఒక్కటి బయట వచ్చిన దానివల్ల అందరూ ఎమ్మెల్యే గారు కానీ, ఈ ప్రెస్ మిత్రులు కానీ అందరూ దీన్ని కఠినంగా ఖండించాలి. వీళ్ళు ఇప్పుడు కొత్తగా ఒక మెసేజ్ పెట్టారు. అంటే దేని గురించి పెట్టున్నారు మెసేజ్? అదే మనం ఈ ప్రెస్ మీట్ పెట్టాక వాళ్ళకి ఇన్ఫార్మ్ వెళ్ళి ఉంటుంది. ఇది ఒకసారి చదవండి. శ్రీకాళహస్తి పరిధిలో కొంతమంది అంతరాత్మ పేపర్ విలేకరులమని చెప్పి అనేక రూపాలలో అనేక చోట్ల డబ్బులు డిమాండ్ చేస్తున్నారని మాకు సమాచారం అందింది. అంతరాత్మ పేపరు ఎవరి దగ్గర కానీ, ఎక్కడ కానీ, ఎప్పుడు కానీ ₹1 కూడా అడగదు. అయితే అంతరాత్మ పేపర్ కొన్న విలువను దిగజార్చేందుకు కొంతమంది పనిగట్టుకొని ఇలా చేస్తున్నారని మాకందిన పక్కా సమాచారం. వీళ్లపైన పేపర్ యాజమాన్యం మరియు స్థానిక విలేకరులు కేసులు పెట్టబడును. ఇవన్నీ ఇట్లా వాళ్ళు మమ్మల్ని బెదిరించేదానికి మళ్ళీ పేపర్ గ్రూపులలో అంటే మీ దగ్గరకు వచ్చి అడిగిన వాళ్ళు కాదు మేము కాదు అంటున్నారు. మేమేమంటున్నాం, లేకపోతే అసలు మీరు ఎందుకు పేపర్కి వేయాల్సిన అవసరం ఏముంది? మీరు అడిగారు కాబట్టే కదా, మేము ఇవ్వలేదు కాబట్టే కదా మీరు పేపర్కి వేసారు. ఇప్పుడు మా దగ్గర ఏమన్నా ప్లాన్ అప్రూవల్ లేదా, లేకపోతే ల్యాండ్ ఏమన్నా ఎక్స్ట్రా కట్టుకుంటున్నామా, లేదంటే ఇంకా పర్మిషన్లు ఏమన్నా తీసుకోలేదా? మున్సిపల్ వాళ్ళకి అబ్జెక్షన్ లేనిది పేపర్ వాళ్ళకి ఎందుకు? ఇది నా క్వశ్చన్. డబ్బుల కోసం కాకపోతే మాతో మీకేం అవసరం? మీరు మంచి తెలియపరిచే వరకు ఓకే, ఇలాంటివి అబద్ధాలు కూడా తెలియపరిచేది కరెక్ట్ కాదు. ఇంకా రాబోయే కాలంలో ఇలాంటివి అంతా ఉంటే ఖచ్చితంగా మేము హ్యూమన్ రైట్స్ లో ఖచ్చితంగా కంప్లైంట్ చేస్తాము. దీన్ని దయచేసి ఎమ్మెల్యే గారు, లోకేష్ గారు, మన డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు దీని మీద కఠిన చర్యలు చేస్తారని మేము ఆశిస్తున్నాం. ఇది ఇవాల్టి కార్యక్రమం. వచ్చే కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం.